పక్క అనమాట. అంత ఎక్కువ రాదేమో. ఓపెన్ చేయలేదు కొంచెం ఎండలు వచ్చినాయి. మేము ఇప్పుడు కీ వెస్ట్ వెళ్తున్నాము. సత్యమూర్తి అనే ఒక బొంబోళ విషయం వచ్చి మా ముద్దులు చక్రవర్తి పంబలకిడి ఇప్పుడు మేము కీ వెస్ట్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం అనమాట. బ్రిడ్జ్ ఎక్కుతాం అనుకున్నా కానీ ఎక్కట్లేదు. సారీ ఫర్ ద ఎక్సైట్మెంట్. ఇంజన్ బోట్ లో అరే అటుపక్క సన్నం చూడండి. ఇక్కడ అక్కడికి వెళ్ళి పార్క్ చేసుకుని ఫోటోలు దిగొచ్చు. Okay friends, this is Chakri. We're actually going to Keys and we're about to take the bridge, which is about 10 miles of land. And let me introduce to my friends too. Okay. ఇంకా ఇంగ్లీష్ ఎక్కువైంది. సంతోష్, అశోక్, సత్యమూర్తి. And this is the bridge from the front view, if I could say. Maybe we can go there. Yeah. Pause alaga. There's one big sandu there. Okay. We'll go there. Okay, I appreciate it. How do I pause it? Just click the button. Again? Yeah. Cool. బ్రిడ్జ్ కి రెండు వైపులా ఇలా సముద్రం ఉంది, అందుకే బ్రిడ్జ్ కట్టారు అనుకోండి. కరెంట్ అటువైపు కూడా చూడండి. సో అలా కొంచెం ముందుకెళ్ళి మనం అసలు బ్రిడ్జ్ని ఎలా కట్టారు అనేది చూద్దాం. మరి అనలైజ్ చేయదు కానీ ట్రై చేద్దాం. అక్కడ ఏదో చూడమని సత్తిగాడు చెప్తున్నాడు, నిజంగా నాకు ఏం కనిపించట్లేదు. అదేంటా సరేలేండి, మళ్ళీ వెనక్కి వద్దాం. నేను స్టాండ్ బై నొక్కుతున్నాను. ఓకే, ఈ బ్రిడ్జ్ని మళ్ళీ చూస్తున్నాం మనం. ముందు నుంచి ఇంతలా ఉంది చూడండి. ఇటువైపు సముద్రం, ఇదంతా సముద్రమే. అటువైపు తిరుగుదాం, అది కూడా సముద్రమే. కింద దిగబోతున్నాడు, అది సన్సెట్. అది మా ఏదో చెప్తున్నాడు. సంతోష్ గా డ్రైవ్ చేస్తున్నాడు కారు, మంచిగా చాలా పీస్ఫుల్ గా సెక్సీగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ చక్రవర్తి వ్యూని ఆస్వాదిస్తూ అలాగా తన్మయత్వంలో మైమర్చి అలాగా అందగాలాగా పెళ్లి కాబోతున్న సెంటిమెంట్ లాగా అమావాస్య చంద్రుడి వలె, అమావాస్యలో చంద్రుడు ఉంటాడు కదా, సారీ పొన్నమి చంద్రుడి వలె కలకల్లాడుతూ ఎంజాయ్ పెడిస్తున్నాడు. మా అశోక్ గారు ఇక్కడ ఫోటోలు చూస్తున్నాడు. అలాగా నవంబర్ లో పరిణయం ఆడిపోతున్నాడు. అది ఏం మాట్లాడతాం, ఏదో అలా మాట్లాడమంటుంటారు అప్పుడప్పుడు. పాపులర్ అంతే, అలాగే వస్తుంటారు. లైట్ తీసుకుని ఆపేద్దాం. స్పీచ్ బాగా ప్రిపేర్ చేసి అందరూ. అది మా అజయ్ అండి, అది విజయ్. అజయ్ లాస్ట్ ఇయర్ పుట్టాడు, విజయ్ మొన్న 9 months బ్యాక్ పుట్టాడండి. వీళ్ళిద్దరు అజయ్ అండ్ విజయ్ నక్కు తెస్తుంది. సో సంతోష్ గారు చెప్తారట, ఇది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఉంది. కలర్ పోయి ఎప్పుడెప్పుడు తీస్తానని వెయిట్ చేస్తున్నాయి. లేదు, సత్తిగాడు ఎమోషనల్ గా అటాచ్ చేయన్నాం కాబట్టి తీలేం అన్నట్టు. వద్దు, అల్లంత దూరాన ఒక బ్రిడ్జ్ అన్నారు పెద్దలు. అల్లంత దూరంలో ఉంది, మీకు అక్కడ కనిపిస్తుంది. చివరికి జూమింగ్ చేస్తుంది కొద్దిగా. ఆ ఎండ్ లో కీ వెస్ట్ ఉందని నా అభిప్రాయం. జనరల్ గా అక్కడే ఉండాలి. ఒకసారి చూస్తారా, కనిపిస్తుంది ఇందులోంచి. పరిపరి విధాలుగా ఉంది. వీడియో తీస్తున్నాం గానీ ఇప్పుడు మనం ఎక్కబోయేది ఆ బ్రిడ్జ్. రైట్ సైడ్ చూపించరా, ఇంకో పెడస్ట్రియన్, ఇటువైపు ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఈ రెండు బ్రిడ్జ్లు కలిపి బ్రేక్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ అక్కడ మధ్యలో బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయ్యే పాయింట్ ని మనం చాలా త్వరలో చూద్దాం. కంగారు పడకండి. దట్ ఇస్ ద కీ పాయింట్.
అసలు టెన్షన్ వద్దు. ఇందాక ఎవరో మహానుభావుడు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి ట్రై చేశారు. మరి ఆ పాయింట్ వచ్చాక ఏం చేస్తారో చూద్దాం. అంటే ఏ స్పీడ్ సినిమా చూడాల్సి వస్తుందో ఏంటో మరి మనకి. చక్రి బాగా కనిపిస్తోంది. ఉండరా కనిపించలేదు కదా, అది వెళ్ళిపోయింది. ఆ బ్రిడ్జ్ లో బ్రొక్క ఇంకా వస్తుంది. మన సత్తి గారు ఎక్సైట్ అవుతున్నారు. అదిగో చూడండి ఒక బ్రొక్క, ఆ బ్రిడ్జ్ లో ఉన్న బ్రొక్క, బ్రొక్క. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన బ్రిడ్జ్ ఎక్కేసాము. ఇప్పుడు ఈ వ్యూ చూడండి. అంతకన్నా అల్టిమేట్ వ్యూ ఇంకోటి ఉండదు అని నేను అనుకుంటున్నాను. పక్కన ఇలా బ్రిడ్జ్ చూడండి, ఈ పక్కన ఇలా సముద్రాన్ని చూడండి. ఇలా చూస్తూనే ఉండండి. అలా చూడండి. సూర్య భగవానుడు తొంగి తొంగి చూస్తున్నాడు. ఇంకో అందగాడు ఎవడా వీడు అని. ఇంకెవడు చక్రీ సార్ ఓపకథ ఉండదు మనకు అందరికీ తెలుసు. ఇటు చూడండి పిల్లలు. ఎందుకు చూపిస్తున్నాను ఇటు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ తిప్పాను. అలా చూస్తున్నాడు. ఇప్పుడు జంబలకి బొమ్మ అవుతుంది. ఇంతకీ మనం ఇంత కష్టపడి ఇలా వెళ్తున్నాం అంటే దానికి కారణం మన మూలధారకుడైన డ్రైవర్ సంతోష్. దీనికి గంటకి $10 ఇస్తున్నాం మేము. కాకుండా అశోక్ సత్యమూర్తి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు బాగా కుమ్ముతున్నారు. ఏదో మధ్యలో సాల్సా పెట్టినట్టు పెట్టారు కానీ ఎరగదీస్తున్నారు. ఇలా తింటే పరిపరి విధాలుగా ఉంటుందని అదే దుంకులు కూడా ఇవ్వచ్చు. ఒక వినికిడి సంతు గారికి సత్యమూర్తి గారు నోట్లో అలా పెడుతుండగా అద్భుత దృశ్యం అది. అది కాకుండా మనం ఇప్పుడు కనుక మన బ్రిడ్జ్ వైపుకే వస్తే, ఈ బ్రిడ్జ్ ఇలా నడుస్తుంది. నాకు బోర్ కొడుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది నాకు అర్థమవుతుంది. కాబట్టి కాసేపు ఆపుతాం. ఓకే ఉంటాను మరి అయితే, కలుద్దాం. See you up the bike, okay? Catch you later. Bye bye. ఈ పాటలు టీవీ లూ గారు అని మా ప్రొఫెసర్ గారు ఏం చెప్పేవారు. ట్రస్ బ్రిడ్జ్ అది మన ఇండియాలో ఉండే రైల్వే బ్రిడ్జ్ టైప్ లో ఇక్కడ కార్లు కట్టారు. ఎస్గర్డర్ బ్రిడ్జ్. ఏం బ్రిడ్జ్? ట్రస్ రా, ట్రస్. అంతగడ్డు మెనూవర్ చేస్తున్నాడు ఇటు నుంచి అటు నుంచి. ఎప్పుడు చదివా మావాడు. అదే మీరందరూ చదివే టైంలో మనకు చెప్పారు కదా ఈ బ్రిడ్జ్ రికార్డ్ అవుతుంది. ఇది ఆన్ రికార్డ్, ఆన్ పేపర్ నువ్వు మాట్లాడుతున్నావు. దీన్ని పట్టుకుని నువ్వు స్విచ్ చేయొచ్చు. రోడ్ వే బ్రిడ్జ్ కింద రైల్వే బ్రిడ్జ్ అంటే ఇంకా చేస్తున్నట్టున్నారు. పాత బ్రిడ్జ్ కొత్తగా ఉందిరా, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ అనుకుంటాను. ఎవరు వాడట్లేదు పాపం. అదండి బ్రిడ్జ్ అయిపోయింది. సూర్యుడు కూడా దీపోతున్నాడు కిందకి. సూర్యవంగ ఇవన్నీ అక్కడ అన్ని చిన్న చిన్నగా గొయ్యలుగా ఉన్నవన్నీ ఇక్కడ అన్నీ అవన్నీ ఈ ఐలాండ్ లాంటివన్నీ. అక్కడికి వెళ్దామని అన్నారు అందరూ. అందుకని ఓకే ఉంటామండి. మాట ఏదో మొదలైంది. ఉంటాం. టేక్ సమాప్తం. రాత్రి మొదలైంది. ఆట పాట పెట్టి మేము సూర్యుడు అలా పెట్టాం. ఆల్మోస్ట్ 20 miles టు యూఎస్ చేరుకున్న తర్వాత ఇలాగ సముద్రం ఉంటది. అందులో మునిగి ఈత కొట్టి బయటికి రమ్మని ఆజ్ఞాపించారు. అదే చేయబోతున్నాం. నేనే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ లో బాగుంది కదా అని. అరే థ్యాంక్స్ లోనే. ఓకే ఓకే. ఉదిత్ నారాయణ గారు మనల్ని ఇప్పుడు టార్చర్ చేయబోతున్నారు. సత్యమూర్తి గారి కన్నా కాదు అన్నాను. అనుమలేం నేను కాదు. అశోక్ లేచే ఉన్నాడు. చక్రవర్తి లేచే ఉన్నాడు. సంతోష్ కుమారు లేచే ఉన్నాడు. విజేంద్ర వర్మ లేచే ఉన్నాడు. పడుకున్నది